వెల్కమ్ టు కీటాక్స్ పాడ్కాస్ట్. ఇప్పటి ఢిల్లీని చూస్తుంటే 1995 నాటి హైదరాబాద్ నగరం గుర్తొస్తోంది. ఎటు చూసినా చెత్త, అపరిశుభ్రమైన వాతావరణమే కనిపిస్తోంది అంటూ చంద్రబాబు నాయుడు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ప్రచారం చేశారు. కేజ్రీవాల్ పనితీరు మీద, ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలే చేశారు. ఇది చూస్తుంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చంద్రబాబు దగ్గరికి కేజ్రీవాల్ ఒక ప్రపోజల్తో వచ్చారు. హైదరాబాద్తో పాటు నగరాలన్నింటిలోనూ మా పార్టీ పోటీ చేస్తుంది, మీరు మాతో పొత్తు పెట్టుకోండి, మన ఇద్దరం కలిసి ఎన్నికల బరిలో దిగుదాం అని కేజ్రీవాల్ ప్రపోజల్ పెట్టారు. యువతలోనూ విద్యావంతుల్లోనూ మా మీద సానుకూలమైన వాతావరణం ఉంది, అది మీకు ఆంధ్రప్రదేశ్లో అడ్వాంటేజ్ అవుతుంది అనేది కేజ్రీవాల్ ప్రపోజల్ యొక్క సారాంశం. అసలే చంద్రబాబు తీవ్రమైన క్రైసిస్లో ఉన్నారు. ఎటువైపు నుంచి ఎవరు ఎలా దెబ్బతీస్తున్నారో తెలియని గందరగోళం. సానుకూల అంశాలు అసలు మచ్చుకైనా కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో కేజ్రీవాల్ ప్రపోజల్ చూసి చంద్రబాబు ఒకంత ఆలోచనలో పడ్డారు. నెమ్మదిగా సానుకూలంగా మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. కేజ్రీవాల్ గారు, మీరు కొత్త తరహా రాజకీయం చేస్తానంటున్నారు. వారసత్వాలకి, అవినీతికి, సంప్రదాయ రాజకీయ విధానాలకు వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తున్నారు. అలాంటప్పుడు మీరు మా పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఇన్నేళ్లు ఉన్న తర్వాత, దశాబ్దాల అనుభవాలు చూసిన తర్వాత కొన్ని అనివార్యంగా చేయాల్సిన పనులు ఉంటాయి. వారసులకు సీట్లు ఇవ్వడము, వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడము, ఇష్టం ఉన్నా లేకపోయినా డబ్బు ప్రమేయాన్ని నివారించలేకపోవడం లాంటివన్నీ మా రాజకీయ విధానంలో భాగం అయిపోయాయి. వీటన్నిటి వల్ల మీరు చెప్తున్న సిద్ధాంతాలకి మా విధానాలకి మధ్య వైరుధ్యం చాలా ఉంది అనే చర్చ మొదలవుతుంది. దానివల్ల మీకే కాదు మాకు కూడా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఆలోచించండి, మీకు మాత్రం ఆల్ ద బెస్ట్ అని సూటిగా చెప్పేశారు. అది చూసి కేజ్రీవాల్ మొదట్లో ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఉన్నది ఉన్నట్టుగా చంద్రబాబు ఇంత సూటిగా చెప్తారని అనుకోలేదు అని ఆశ్చర్యపోయారు. కానీ దాని వెనక అంతరార్థం ఏమిటనేది ఆ తర్వాత కొన్నాళ్ళకి అర్థమైంది. ఎందుకు అంటే ఇది 2012 నాటి సంగతి. అప్పట్లో విభజన ఉద్యమం, ఇంకో పక్క నుంచి వెంటాడుతున్న కాంగ్రెస్ అధిష్టానం, ఇలాంటి సమస్యలన్నిటితో చంద్రబాబు సతమతమవుతూ ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగితే పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉంటాయో తెలియని ఆందోళనలో ఉన్నారు. ఆ సమయంలో కేజ్రీవాల్ కొత్తగా పార్టీ పెట్టి పొత్తు కోసం ఆయన దగ్గరికి వచ్చారు. వస్తే కాదనలేని పరిస్థితి, అలాగని పొత్తు పెట్టుకోవాల్సిన అగత్యము, అవకాశము, అవసరము ఉన్నాయా అని తేల్చుకోలేని సిచ్యువేషన్. అందుకోసమే నింద తన మీద వేసుకుని సంప్రదాయ రాజకీయాలు చేయక తప్పని పరిస్థితి ఉంది అని చంద్రబాబు తెలివిగా సమాధానం చెప్పి కేజ్రీవాల్ని పంపేశారు. ఎందుకంటే కేజ్రీవాల్ అప్పటికి ఢిల్లీలో ఇంకా గెలవలేదు. ఆ తర్వాత 6 నెలలకి, అంటే 2013లో జరిగిన ఎన్నికల్లో ఆప్ గెలిచింది, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటారా? అప్పట్లో చంద్రబాబు కేజ్రీవాల్కి ఏవైతే చెప్పారో, అవినీతి ఆరోపణలు, డబ్బు ప్రభావం, వారసత్వ రాజకీయాలు లాంటివన్నీ, సరిగ్గా 12 ఏళ్ల తర్వాత, అంటే ఈ 2025లో 3 తడవులు ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేజ్రీవాల్ అవే సవాళ్లు ఎదుర్కొంటూ ఉన్నారు. మద్యం కుంభకోణం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని పదవిని కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎవరు ఎన్ని నీతులు చెప్పినా తిరిగి రాజకీయం ఆ 3-4 రకాల ఆరోపణల చుట్టూనే తిరుగుతుంది అని చెప్పడానికి ఇదో ఉదాహరణేమో అనిపిస్తోంది. ఆప్ సిచ్యువేషన్ చూస్తే మీకేమనిపిస్తోంది? కామెంట్లో చెప్పండి.